మన అవసరానికి కావాల్సింది ఏదైనా ఈజీగా సంపర్చుకోవచ్చండి. ఏం అవసరం ఇప్పుడు ఒక్కొక్క ఫీడ్బ్యాక్ చూసినారంటే మీరు అదిరిపోతుంది. కోర్టుల్లో ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కోర్టులోకి వెళ్ళిపోయినారు. కనీసం ఒక చిన్న బిజినెస్ పెట్టిన వాళ్ళు కూడా లక్షల్లోకి వెళ్ళిపోయినారు. చూడండి నా ఫీడ్బ్యాక్లు చూడండి. నా క్లాసుల గురించి చెప్తా ఉంటాను. అనంతపూర్, కర్నూలు, బెంగళూరు, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ అన్ని సిటీలో ఉన్నాయి. చూడండి. ఎందుకు చెప్తున్నానంటే దాని చూడడం వల్ల మీకు తెలుస్తుంది విషయం ఏంది. వాళ్ళు ఏమైనా మంత్రం చేసినారా, తంత్రాలు చేసినారా, రెమెడీలు చేసినారా, ఏమైనా చిట్స్ తంత్రాలు చేసినారా, తావితులు కట్టుకున్నారు, ఏం లేదు. ఈ మైండ్ని వాడుకున్నారు, ఆ మైండ్కి తెలియజేసినారు. అది కాబట్టి డబ్బునే మనం సులభంగా సంపాదించవచ్చు. దాని క్వాలిటీస్ ఏం లేదండి. దానికి ఇలా చదువు ఉండాలనా సార్, నేను చదివేయలేదు సార్, నాకు నేను క్లాస్కి రావచ్చా, దీన్ని చేసుకోవచ్చా, ఎవరు చెప్పారు దీనికి చదువు కావాలని? మైండ్కి చెప్పడానికి చదువు అవసరమా? చదువు లేని వాళ్ళే అంటే చదువు ఉన్న వాళ్ళనే నేను ఇంగ్లీష్ దొరలని పెట్టాను పేరు. నేను క్లాసులో పిలుస్తాను. చదువుకున్న వాళ్ళందరినీ ఇంగ్లీష్ దొరలు అంటాను. అంటే వాళ్ళు ఇంగ్లీష్లో 1-2 వాగుతూ ఉంటారు. చదువు లేని వాళ్ళని తెలుగు దొరలని పెట్టాను. వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కే చదువు లేని వాళ్ళు పోతూ ఉంటారు, చదువు ఉన్న వాళ్ళు పోతూ ఉంటారు. బైకుల్లో, కార్లో, గీర్లో పోతూ ఉంటారు. సిగ్నల్ వచ్చింది, చదువు ఉన్నవాడు అక్కడ గ్రీన్ పడిందే పడేదాకా వెయిట్ చేస్తాడు, రెడ్ పడిందే కాబట్టి ఆగిపోతాడని ఆగిపోతాడు. చదువు లేని వాడికి తెలియదు, అది పోతూ ఉంటాడు. ఒకవేళ ట్రాఫిక్ వాడు, వాడికి సిగ్నల్ లేదు, తెలియదు, వాడికి చదువు లేదు కాబట్టి పోతూ ఉంటాడు. ట్రాఫిక్ వాడు పిలిచి రే రండి, ఏమో సార్ నాకు చదువు తెలియదు సార్, ఏందా ఏమో సార్ నాకు చదువు తెలియదు సార్. చదువు తెలియని వాడికి ఇంక సిగ్నల్ ఏడ తెలుస్తుంది? వాడు చూడు వీళ్ళని ఆగిన కానీ వాడు వెళ్ళాడా లేదా అంటే వాడికి ఏది అవసరం లేదో, వాడికి ఏం తెలియాల్సిన అవసరం లేదు. వాడు కావాల్సింది డబ్బుని సంపాదించుకునేదానికి చదువు అవసరం లేదండి. ఏ క్వాలిటీస్ అవసరం లేదు. నిన్ను నువ్వు నమ్మి తెచ్చాలి. నిన్ను నువ్వు నమ్మి ప్రతిరోజు నీ మైండ్ని బాగా వాడాలండి, బాగా పదును పట్టించాలి. ఒక రోజుకి 2 రోజులకి అంతా తీసుకోదండి. అది అంటే నెగిటివ్. ఒక దుఃఖం 100 తీసుకొస్తుంది, ఒక నవ్వు 10 మాత్రమే తీసుకొస్తుంది. అంటే నెగిటివ్ పవర్ ఎక్కువ అని చెప్తున్నాను. నెగిటివ్ థాట్స్ మాత్రం రిలీజ్ చేస్తే వెంటనే తీసుకునేస్తుంది. పాజిటివ్కి మాత్రం నువ్వు డైలీ చెప్పడం వల్ల డైలీ కొనసాగుతూ పోతూ ఉంటుంది. కాబట్టి నెగిటివ్ పవర్ ఎక్కువ, కాబట్టి నెగిటివ్ మనకి అవసరం లేదు, పాజిటివ్. అందుకే ఇంట్లో కూడా నవ్వుకుంటూ ఉండండి, క్లాప్స్ తట్టుకోండి, నవ్వండి 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 అంటాను. ఆ నవ్వు వల్ల ఏమవుతుంది అంటే డబ్బు రావాలంటే కూడా లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే సుఖ సంతోషాలతో నవ్వుతూ కలకలాడుతుంటే ఆ ఇంటికి రావడమే ఆమెకి ఇష్టం. లేకపోతే ఆమె రాదు. ఉన్నది కూడా ఊడ్చుకొని వెళ్తుంది. ఇక్కడ గొడవలు ఎప్పుడు చూసినా గోకులాడుకుంటూ ఉంటే గోయిందా ఇంకొక దేవత వచ్చి కూర్చుంటుంది, ఏడుపు దేవత. ఆ దేవత వచ్చి కూర్చొని అబ్బా మనకి సూపర్ రవిల వాళ్ళ బంధువులను కూడా లాక్కొచ్చేస్తుంది. మేనత్తలు, చిన్నాయన కూతుళ్ళు ఎవరెవరు ఉన్నారు అందరిని తీసుకొచ్చి ఫ్యామిలీలు దూరం ఎక్కడ అమెరికాలో ఉండే బంధువులు కూడా లాక్కొచ్చి కూర్చొని అంటే అందుకే చెప్పాను, ఒక దుఃఖం 100 అన్నాను. అది అంటే 100 దుఃఖాలు వచ్చి కూర్చున్నది. వాళ్ళందరూ పోయే లోపల సంవత్సరాలు పడుతుంది. లక్ష్మీదేవి అలా కాదు, వస్తానే ఉంటుంది. నువ్వు నడుచుకునే దాన్ని బట్టి వస్తానే ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ నవ్వుతూ ఉండండి, నవ్వుతూ కలకలాడుతూ ఉండాలి. ఏడవకూడదు. ఏడిస్తే ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది. నవ్వుతే ఏమొస్తుంది? నవ్వు వస్తుంది. ఇంతే తేడా. చూడు, తెలుసు కానీ తెలియదు. తెలుసు మనకి కానీ తెలియదు. ఇప్పుడు నేను చెప్తే అవును కదా, నవ్వితే నవ్వు వస్తుంది, ఏడిస్తే ఏడుపు వస్తుంది, అవును కదా అంటారు, కానీ తెలియదు. కానీ తెలుసు కానీ తెలియదు. అలా ఉండకూడదు. మనం తెలియని దాన్ని కూడా తెలిసి నటించి దాన్ని ఎలా కావాలన్నా నటించి దాన్ని క్రియేట్ చేసుకుని దాన్ని తెలుసుకునేయాలి. తెలియని దాన్ని కూడా తెలుసుకునేయాలి. తెలియని దాన్ని తెలుసు అనేసి నటిస్తూనే ఉంటే అది అసలు విషయమే తెలియకుండా పోతుంది. మళ్ళీ ఎలాగైనా తెలుసుకునేయాలి దాన్ని కూడా. కాబట్టి డబ్బు సంపాదించాలంటే ఏది అవసరం లేదు. నీ మైండ్కి పాడిందే పాడరా పాసిపల్లి దాసిలు అనేసి పదే చెప్తూ ఉండు. నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, నేను మంచి బంగారం ఉండాలి, నాకు మంచి డ్రెస్సులు వేసుకోవాలి, నా పిల్లల్ని బాగా చదివించాలి, లేక నేను మంచి సంబంధం, మంచి ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూసుకోవాలి, లేక బాగా చదవాలి, నేను ఐఏఎస్ అవ్వాలి. అంటే నీకు పదే నీకు ఆశలు పుట్టించుకొని నీకు ఏమేమి కావాలని తెలియజేస్తూ ఉండాలి. నీ మైండ్కి తెలియజేస్తూ ఉండాలి. తెలియజేస్తూ ఉండి ఇప్పుడు కొంతమంది చదువు లేని వాళ్ళు, చదువు ఉన్న వాళ్ళు ఇలా తెలియజేస్తుంటారు. ఇలా తెలియజేస్తే ఎన్నాళ్ళ వరకు చేయలేదు. ఎన్నాళ్ళు అనేది అనవసరం లేదు. నువ్వు అనవసరం అదంతా. నువ్వు రోజులంతా పక్కన పెట్టు. నీ మైండ్ ఎప్పుడైతే తెలుసుకుంటుందో ఒక్కొక్కటి నీకు ఇది కావాలి అని మైండ్ థాట్స్ కూర్చుంటుందో అప్పుడు ఒక్కొక్క దానికి అవకాశాన్ని ఏర్పరచుకుంటుంది. ఒక్కొక్క దానికి అంటే కొత్త వ్యక్తులు కూడా పరిచయం అవుతారు మీకు. నాకు అవ్వలా, ఎక్కడో పల్లెటూరులో పుట్టినాను, ఒక బల్లిలాగా ఒక పల్లెటూరులో ఉన్నాను. ఇప్పుడు అమెరికా, జపాన్, లండన్లో నాకు అందరూ పిచ్చి ప్యాన్లు అయిపోయిన పెద్ద బిజినెస్ మ్యాన్లు నాకు టచ్లో ఉన్నారు. ఎక్కడ చూసినా ఉన్నారు. ఇంకా ఈ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లెక్కలేదు నాకు. ఈ సిటీలు అంతా లెక్కలేదు. విజయవాడలో అన్నాడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్, అందరూ స్టేట్లకి సీఎంలు ఒకరే, ఒక్కొక్క స్టేట్కే, కానీ విశ్వమణి బాబు గారు మాత్రం ఎన్ని స్టేట్లకైనా సీఎం ఇదనే అన్నాడు. ఏమంటే అందరూ రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారంట. 60 వయసు అయింది, 63 అయింది, రిటైర్డ్ అయింది. కానీ మణిబాబు గారు వయసుకి నిమిత్తం లేదు, రిటైర్మెంటే లేదు నీకు జీవితాంతం, చనిపోయేదాకా నీకు ఉద్యోగం ఇస్తానంటున్నాడు. ఏం ఉద్యోగమా? డబ్బు ఉద్యోగమో. డబ్బు సంపాదించుకోవచ్చు, పడకలు పడుకొని కూడా ఆలోచించుకో.
పడుకొని ఏ పని పాటలేదు కదా, ఆలోచించు, డబ్బుని గురించి ఆలోచించు. డబ్బు కావాలి, ఎలాగైనా రావాలి, ఎలాగైనా దీన్ని కొనాలి, దాన్ని కొనాలి, పిల్లలు కొనియాలి, దీన్ని కొని పదే 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 ఆలోచనే డబ్బు. నీ ఆలోచనే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ మైండే డబ్బు, నీ చూపే డబ్బు, నువ్వే డబ్బు, నీ చుట్టూ డబ్బు, నీ మాటే డబ్బు. చూడు, ప్రతిదీ నీ దగ్గర ఉంది అని చూపిస్తున్నదా లేదా? నీ దగ్గరే ఉంది అన్ని అనేసి నువ్వు ఆలోచించే విధానం డబ్బు రూపంలో ఆలోచించు. మాట్లాడిన ప్రతి మాట డబ్బు రూపంలో మాట్లాడు. చూసే చూపు కూడా డబ్బు రూపంలో చూడు. పనికిరాంతి అంతా చూసి ఇప్పుడు పోతూ ఉంటారు కొంతమంది. ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగిపోతే కూడా అనవసరం పోయి తల దూచుకుంటారు. దాంట్లో అవసరం లేదండి. ఇదంతా నెగిటివ్ పవర్ ఎక్కువండి. తెలియనోడు వాడు తెలియని పాడు. నీకు తెలుసు కదా సబ్జెక్టు, దాన్ని ఎందుకు పట్టించుకుంటావు? అది మంది కాదు, అది ఎవరో దాని దగ్గర వాళ్ళు ఉన్నారు, దాన్ని పంపించడానికి చూసుకునేవాళ్ళు. మన రూట్ ఏంది? డబ్బు 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 డబ్బు. ఎప్పుడైతే డబ్బు అనేది చూపులు ఆలోచించి విధానం ప్రవర్తిస్తుంటావో అది డబ్బు రూపాన్ని ఎంచుకుంటుంది. అంటే డబ్బు తప్ప వేరే మాటలేదు ఇక్కడ. కూర్చున్నా అదే లేదా? ప్రతిరోజు డబ్బే కదా ఆలోచిస్తున్నావు, వేరే ఉండదు, ఇంకేం ఉండదు. అందుకే బోర్డు తీసుకొచ్చి దాంట్లో కూర్చొని పెడితే దేన్ని చూసుకోవాలి అదే. అందుకని ఒకదాన్ని పట్టుకో పీకులాడు, డబ్బును పట్టుకొని పీకులాడు. డబ్బు సులభం సంపాదించే మార్గాలు ఎంచుకుంటుంది ఆ మైండ్. బోర్డు వస్తుంది, నీ ముందరకు వస్తుంది. ₹1 ప్రయోజనం లేనివాడిని మా నాయన చనిపోయినప్పుడు, హార్ట్ అటాక్లో చనిపోయినాడు. ₹1 లేదు, ₹1 అసలు ఏం నిల్లు. తర్వాత ఏడ్చాను, ఏడిస్తే ఏమొస్తుంది అన్న ఏడుపు వచ్చింది. ఇది కాదే జీవితం అనేసి నవ్వుని క్రియేట్ చేసుకున్నావు. ఈ సబ్జెక్ట్ని తెలుసుకున్నాను, పట్టుకున్నాను. సులభ మార్గం తీసుకొని వచ్చేసింది. సులభ మార్గం. నేను ఇతరులకు బోధించిన PhD, MBBS డాక్టర్లు, RMP డాక్టర్లు, బిజినెస్ మ్యాన్లు, చిన్న లేబర్ కానీ ఈ రేంజ్ వరకు నా దగ్గర నేర్చుకుంటున్నాను. ఎలా ఎట్టొచ్చింది నాకు ఇది? టీచర్ అవ్వాలనుకున్నాను. టీచర్ అయ్యి ఉంటే ఒక స్కూల్లో కూర్చొని ఒక 10 మందికి 50 మంది బోధించుంటా. ప్రపంచానికి గురువుని చేయడానికి నాకు అన్ని ఇవ్వలేదు ఇన్నాళ్ళు, ఇప్పుడు ఇచ్చిందని. అందుకనేసి ఏదైనా సార్ నేనే. దీనికి కారణం ఎవరు లేదండి. నా తండ్రి చనిపోయినాడు, పక్కబలం లేదు. మా అమ్ముంటి ఆమె ఎంతసేపైనా ఏడవకనైనా నేను ఉన్నాను, ఏదో చేసుకొని తెలిసిన పని చేసుకొని బతుకాన్ని ధైర్యాన్ని ఇచ్చింది మా అమ్మ. ఆ ధైర్యమే నన్ను నడిపించింది. అందుకే ధైర్యాన్ని పెంచుకోండి అంటాను. ఆ ధైర్యం నన్ను నడిపించింది. ఏదో ఒక రూపం ఏర్పడుతుంది నాకు అనుకున్నాను, ఏర్పడిపోయింది అంతే. ఎస్, ఓకేనా? కాబట్టి డబ్బుని సంపాదించేది సులభం అండి, కష్టపడలేదు. కష్టపడితే ఏమొస్తుంది? కష్టం వస్తుంది. సులభం అనుకున్నామంటే సులభ మార్గాలు వస్తుంది. దీని క్వాలిటీస్ ఏం అవసరం లేదు, ఏది అవసరం లేదు. డబ్బు రూపాన్ని ఆలోచించు. ప్రతిదీ ఇలా చేసినామంటే డబ్బుని ఈజీగా సంపాదించుకోవచ్చు. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా మైండ్కి డబ్బును సులభంగా సంపాదించే మార్గాల్ని క్రియేట్ చేసి నేను డబ్బుని చాలా సులభంగా సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ.